ఒకరు తమ్మినేని సీతారాం, మరొకరు సీదిరి అప్పలరాజు. వీళ్ళు ప్రస్తుతానికి కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతున్నారు. అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను, వినండి. అయితే మనం కాశీబుగ్గ అనే ఒక ప్రాంతంలో గతంలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ మనం చూసాము. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు బైక్తో ఒక అతన్ని గుద్ది చంపేశాడు. ఆ తర్వాత సాక్ష్యాల్ని తారుమారు చేశారు. గుద్దింది తను కాదు, సిద్ధు అనే వ్యక్తిని ఎంటర్ చేపించి సాక్ష్యాలను మార్చే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో గుద్దింది అప్పలరాజు కొడుకు అని తెలిసింది. అతన్ని రిమాండ్కి పెట్టారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇకపోతే రెండో వ్యక్తి తమ్మినేని సీతారాం. ఈయన అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు వైసీపీ హయాంలో. అయితే 4 కోట్ల విలువైనటువంటి ఒక భూమిని సింపుల్గా కాజేయాలని చెప్పి ట్రై చేశారు. ఆ భూ యజమానులను బెదిరించి తన కొడుకు పేరు మీదకి మార్పించుకునే ప్రయత్నం చేశారు. సో వీళ్ళిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫిర్యాదులు అందే వీళ్ళ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళు చేసింది తప్పు చేశారని చెప్పి తెలిసింది. సో తమ్మినేని తన కేసును స్క్వాష్ చేయాలంటూ కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. స్క్వాష్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. కుదరదు, కావాలంటే మీరు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోండి, అప్పుడు చూద్దామని చెప్పి స్క్వాష్ పిటిషన్ కొట్టేశారు. మరోవైపు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన కొడుకు ఆరవ్ వర్మ, వీళ్ళిద్దరి పిటిషన్లు కూడా కోర్టు కొట్టివేసింది. అయితే ఆరవ్ వర్మ ముద్దాయిగా తేలడంతో అతను రిమాండ్లో ఉన్నాడు ప్రస్తుతానికి. మరొక వైపు సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో ఏతిరిగా ఉన్నటువంటి అప్పలరాజు ముందస్తు బెయిల్ను కూడా కొట్టివేసింది కోర్టు. ఇప్పుడు వినిపిస్తున్న చర్చ ఏంటంటే, ఇప్పటివరకు కొంతమంది వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఒక వాదన వినిపించింది. కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి అయ్యాయి కాబట్టి సో లీగల్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కూడా. ఒకవేళ కనుక వీళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ నిర్ధారించారు వీళ్ళు తప్పు చేశారని. సో తప్పు చేశారు కాబట్టి తప్పించుకునే పరిస్థితి అయితే లేనే లేదు. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేయబోతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. అరెస్ట్ చేయొచ్చని కూడా ఊహగాలు తెర మీదకి వచ్చాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తుంది ముందుకి. అనవసరంగా ఏదో గత ప్రభుత్వంలాగా పగలు ప్రతీకారాలు ముందుకు వెళ్లకుండా లీగల్గా ముందుకెళ్తూ ఇప్పుడు వీళ్ళు బెయిల్ పిటిషన్ కూడా కొట్టేశారు కాబట్టి నెక్స్ట్ ఏంటి అనేది చూసి వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి మరి.